దేవుడు ఉన్నాడా అని అంటే నేను ఒక చిన్న సంఘటన చెప్తానండి. సాయిబాబా పుట్టిన ఊరు పత్రి అని ఆయన జన్మస్థలం. అది మహారాష్ట్రలో ఉంది, నాందేడ్ దగ్గర. మా అన్నయ్య గారు నన్ను ఒకసారి అక్కడికి తీసుకెళ్ళాలి అనుకున్నారు. ఆ అన్నయ్య గారే నాకు బాబా గారిని పరిచయం చేసింది కూడా, అంటే జీవిత చరిత్ర అదంతా గురించి కూడా. సో మా అన్నయ్య గారు ప్లాన్ చేసి మమ్మల్ని పాత్రి వెళ్దాము అని తీసుకెళ్ళారు. పాత్రి చాలా చిన్న ఊరు. ఆ ఊర్లో రెండు ప్లాట్ఫామ్లు ఉంటాయన్నమాట. ఒకవైపు వెళ్ళేవి ట్రైన్స్ వెళ్ళేది ఉంటుంది, ఒకవైపు వచ్చిన వాళ్ళు దిగేందుకు ఉంటుంది. మేము దిగిన ప్లాట్ఫామ్ ఏంటంటే ఊళ్ళోకి వెళ్ళేది కాదు, అవతల ప్లాట్ఫామ్కి మేము వెళ్ళాలి. కానీ నాకు కాలు కొంచెం నొప్పిగా ఉండి నేను నడవలేకపోతున్నాను. అక్కడ ఇంకొక దారి లేదు. ఊళ్ళోకి వెళ్ళాలి అంటే ప్లాట్ఫామ్ దిగి మళ్ళీ ఆ ప్లాట్ఫామ్ ఎక్కాలి. నాకేమో కాలు నొప్పిగా ఉంది. మా అన్నయ్య గారు ఇద్దరు ఏమనుకున్నారంటే, ఒకళ్ళు ఆ ప్లాట్ఫామ్ దగ్గర ఉండి ఒకళ్ళు ఇక్కడి నుంచి నన్ను దింపితే ఇంకొకళ్ళు అక్కడ అందుకుంటారు అని చెప్పి ఇలా ఆలోచిస్తున్నారు. ఈలోగా ఒక అబ్బాయి వచ్చి మా వారితోటి హిందీలో మాట్లాడుతున్నారు. మా వారికి హిందీ అంత బాగా రాదన్నమాట. ఆయన, బావగారు చూడండి ఇతను ఏదో మాట్లాడుతున్నాడు అని అడిగితే, అతను మాట్లాడిన దాంట్లో సారాంశం ఏమిటి అని అంటే, అతని యజమాని బాంబే వెళ్తున్నట్ట, ఆయన్ని దింపడానికి అతను వచ్చాట. అతని కారు డ్రైవర్, అతని కారు ఖాళీగా ఊళ్ళోకి వెళ్తోందిట. మీకు అభ్యంతరం లేకపోతే నా కారులో వద్దురు, కానీ మీరు బయట ఎక్కించడానికి ఎంత ఛార్జెస్ ఇస్తారో అంతే ఇద్దరు కానీ అని చెప్తున్నాడు. ఇంకా దాంతో మా అన్నయ్య గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఇంకా ప్లాట్ఫామ్ అటు వెళ్ళక్కర్లేదు, ఇటువైపు నుంచే వెళ్ళొచ్చునని చెప్పి బయటకు వచ్చామండి. కారు ఎక్కుదామని. ఆ కారు ఉందండి, తెల్లటి కారు, తెల్లటి పరదాలతోటి, కొత్త కారు. చాలా ఒక ఎమ్మెల్యేనో ఒక పెద్ద బిజినెస్ మ్యానో, చాలా ధనికులు ఎవరో వాడే కారు లాగా ఉందన్నమాట. అన్నయ్య గారు ఇద్దరు చాలా హ్యాపీ. ఇటువంటి ఇన్సిడెంట్ వాళ్ళకి ఎప్పుడూ జరగలేదు. పాత్ర చాలాసార్లు వెళ్ళారు, కానీ ఇటువంటి ఇన్సిడెంట్ వాళ్ళకి ఎప్పుడూ జరగలేదు. చాలా హ్యాపీగా మేము బయలుదేరాము. ఊరి మధ్యలోకి వచ్చాక సెంటర్కి కొంచెం లోపలికి వెళ్ళాలి, గుడికి. కానీ డ్రైవర్ ఏమన్నాడంటే, నేను ఇక్కడే మిమ్మల్ని ఆపేస్తాను, నేను ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాలండి, మీరు ఎడం వైపు నుంచి లోపలికి వెళ్ళాలి అని చెప్పారు. అనేసరికి ఇంకా అదేంటమ్మా ఇంకొంచెం లోపలికి తీసుకెళ్ళిపోయి గుడి దగ్గర దింపమంటే అతను ఒప్పుకోలేదు. వేరే వాళ్ళని అతను వెళ్ళే దోవలో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళని ఎక్కించుకున్నాడు ముందు. ఆ బేరం మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఇప్పటికే మా అన్నయ్య గారు ఏమంటున్నారు, ఇలాంటి సంఘటన మాకు ఎప్పుడు జరగలేదు, మేము ఎప్పుడు బస్సుల్లోనూ అలా పడి వెళ్తాం, మాకు దొరకడమే కష్టంగా ఉండేది, ఇవాళ రోజు కారు వచ్చిందంటే బాబా గారు ఉన్నారు అని అనుకుని నేను ఒక్కసారి బాబా గారికి దండం పెట్టుకున్నాను. బాబా ఇంతవరకు జాగ్రత్తగా తీసుకొచ్చావు, మరి ఇక్కడ కూడా మమ్మల్ని నువ్వే చూసుకో తండ్రి, మా వెనక ఉండి అంటే. ఏమనుకున్నాడో ఆ డ్రైవరు మళ్ళీ వెనక్కి వచ్చేసి మాట్లాడిన బేరాన్ని వదులుకుని, రండి మిమ్మల్ని గుడి దగ్గర దింపుతాను అని చెప్పి దింపారు. అయితే అప్పటిదాకా కూడా నేను ఆ డ్రైవర్ని చూడలేదు. మా అన్నయ్య గారు చాలా చెప్తున్నారు, ఇలా ఎప్పుడూ జరగలేదు ఇంత మంచి సంఘటన అని. నేను అప్పుడు దండం పెట్టుకున్నా, బాబా నువ్వే అయితే కనుక ఒక్కసారి వెనక్కి తిరిగి చూడవా, మాట్లాడు అని. ఏమనుకున్నాడో ఆ డ్రైవర్ కానీ హిందీలో దిగండి సార్ వచ్చిందని వెనక్కి తిరిగాడనమాట. ఇది నాకు జరిగిన బాబా గారి సంఘటనలో నిదర్శనం. సాయిరామ్.